నాకు 1 ఇయర్ ఉన్నప్పుడు మా మమ్మీ డాడీ నన్ను కూడా ఒక మ్యారేజ్ కి తీసుకెళ్లారు. మేము పెళ్లి కూతురు సైడ్ అన్నమాట. 1 ఇయర్ అంటే అసలు నడవను కూడా నడవలేరు. అలాంటిది నీకెలా గుర్తుంది అనుకోకండి. వాళ్ళ మ్యారేజ్ ఫొటోస్ లో చూశాను. ఆ పెళ్లి కూతురు మా నాన్న వాళ్ళ నాన్న సొంత తమ్ముడి కూతురు. అంటే నాకు అత్త అన్నమాట. ఆయనకి అత్త ఒకటే కూతురు. ఇటు మా తాతయ్యకు డాడీ ఒక్కడే కొడుకు. అందుకని మా డాడీ అత్త సొంత అన్న చెల్లులాగా ఉండేవాళ్ళు. అత్తకి మ్యారేజ్ అయిన కొన్ని ఇయర్స్ అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే 3 ఇయర్స్ వరకు పిల్లలు లేరు. కంప్లీట్ గా మా అత్తలోనే ప్రాబ్లం ఉందని చెప్పలేం కదా. అది ఎవరిలో ప్రాబ్లం ఉందో తెలియదు కానీ చెక్ చేయించుకోకుండానే లోపం మొత్తం మా అత్తలోనే ఉందని ఆమెపై నిందలు వేసేసి ఎలాగైనా కానీ మా అత్తని వదిలించుకున్నారు. అంటే డివోర్స్ అయిపోయిందనమాట. అప్పటి నుంచి మా అత్త పుట్టింట్లోనే ఉంటుంది. మీరేం అనుకోవద్దు, లవ్ స్టోరీ చెప్తానని చెప్పి ఏంటి ఫ్యామిలీ స్టోరీ చెప్తున్నారు అని. మా లవ్ స్టోరీ తెలియాలి అంటే దేవర కథలాగా ముందు మా ఫ్యామిలీ స్టోరీ కూడా తెలియాలి. అత్తకి డివోర్స్ అయిపోయాక పుట్టింట్లోనే ఉంటుంది. అలా 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్ అయ్యాక మా నాన్న వెళ్ళి అత్తతో ఎన్ని రోజులని ఒంటరిగా ఉంటావు, ఇంకొక మంచి సంబంధం చూడనా అంటే మా అత్తేమో ఎన్ని పెళ్లిళ్ళు చేసుకొని ఏం లాభం, నాకు పిల్లలు పుట్టరని ఇంకొన్ని సంవత్సరాలకి వీళ్ళు కూడా వదిలేస్తారు. ఇప్పుడిప్పుడే ఆ బాధలో నుంచి బయటకు వస్తున్నానన్న, మళ్ళీ పెళ్లి చేసి ఆ నరకంలోకి నెట్టేయకండి అనిందంట. కానీ మా నాన్న మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలాగా చెప్పి చెప్పి బాగా మోటివేట్ చేసి చివరికి మా అత్తనైతే సెకండ్ మ్యారేజ్ ఒప్పించేశాడు. అలా మోటివేట్ చేసే ప్రక్రియలో నన్ను బలి చేద్దాం అనుకున్నాడు మా నాన్న. ఎలాగో తెలుసా, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈలోగా నిన్నైతే ఒక మంచి హారర్ స్టోరీని పార్ట్ 1 అప్లోడ్ చేశాను. అది ఎవరైనా చూడకుండా ఉండుంటే ఈ ఛానల్ నేమ్ కింద రిలేటెడ్ వీడియోలో యాడ్ చేస్తున్నాను, చూడండి.